హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా మా ఛానల్కి వెళ్ళే ముందు మా ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మా ఫర్దర్ వీడియోస్ అన్ని మీకోసం వస్తాయి. అండ్ చాలా రోజులైంది వీడియోస్ చేయడం, అందుకే లాంగ్ గ్యాప్ తర్వాత మళ్ళీ మీ ముందుకైతే వస్తున్నాను. ఈరోజు ఒక టాపిక్ అయితే డిస్కస్ చేసుకుందాం. టాపిక్ ఏంటంటే, రీసెంట్గా ప్రతి ఒక్కరూ సన్ స్క్రీన్స్ అన్నిటి యూజ్ చేస్తున్నారు. అండ్ నాకు తెలిసి ఈ మధ్య సన్ స్క్రీన్స్ ప్రతి ఒక్కడు యూజ్ చేస్తున్నారు ఇప్పుడున్న ప్రజెంట్ కండిషన్లో అయితే. ఎందుకంటే సన్ వల్ల మన ట్యాన్ అయిపోయి దానికి స్కిన్ అనేది గ్లో కోసం అండ్ మన స్కిన్ ట్యాన్ అవ్వకుండా ఉండడం కోసం అయితే ఇదైతే యూజ్ చేస్తున్నాము. అండ్ దీని గురించి అయితే నేను ఒక చిన్న, అంటే నాకు తెలిసింది చెప్తాం అనుకుంటున్నాను. ఇదేంటంటే, ఇన్స్టాగ్రామ్ అయితే ఓపెన్ చేసామంటే ప్రతి ఒక్కరు ఈ విధంగా శ్రేయస్ అయ్యర్ బ్యాగ్లో ఒకటి వచ్చింది, కోహ్లీ బ్యాగ్లో ఒకటి వచ్చింది, అండ్ ఇది యూజ్ చేస్తున్నారు, అది యూజ్ చేస్తున్నారని చాలామంది చూపించేస్తున్నారు. బట్ ఏంటంటే మన దానికి డెర్మటాలజిస్ట్ కంటే ఇక్కడ మన ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్, డాక్టర్స్ ఎక్కువైపోతున్నారు ప్రజెంట్ రీసెంట్ కండిషన్స్లో. ప్రతి ఒక్కడు యూజ్ చేయడం, దాని గురించి గొప్ప చెప్పడం, అది ఇది అనేది అయితే ఉంది. బట్ ప్రతి ఒక్కరికి ప్రతి స్కిన్ కండిషన్ ఒకే విధంగా అయితే ఉండదు. ఇప్పుడు నా స్కిన్ ఉంది, ఇంకొకరి స్కిన్ ఉంది, ఒకే స్కిన్ కండిషన్ ఉంటుందని మీరు ఎలా జడ్జ్ చేస్తారు? అండ్ ఆ సన్ స్క్రీన్ మన బాడీకి పడుతుంది, కొంతమంది ఫేస్కి అయితే అప్లై చేసినప్పుడు అదైతే ఓకే. అందరి ఫేస్కి అదే అప్లై చేసినప్పుడు అది 100% వాళ్ళకి వర్క్ అవుతుంది గ్యారంటీ ఏంటి? ఇప్పుడు కొన్ని సన్ స్క్రీన్స్ ఎలా ఉన్నాయంటే, ఫస్ట్ నువ్వు వాడినప్పుడు స్టార్టింగ్ నువ్వు వాడితే ఒక సన్ స్క్రీన్ పూసుకుంటావు, 1 వీక్ తర్వాత నీ ఫేస్ అనేది గ్లో వస్తుంది. తర్వాత ఏంటంటే ఆటోమేటిక్గా అది అంటే నీ యొక్క స్కిన్ అదేంటంటే ఒక 10 days గ్లో అంత, మళ్ళీ తర్వాత అంతా నార్మల్ పింపుల్స్ రావడం ఇలా కూడా కొన్ని అయితే జరుగుతున్నాయి. అండ్ నా ఒపీనియన్ ఏం చెప్తున్నా అంటే, మీరు ఏదన్నా ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ ప్రతి ఒక్కరు ఇది అది ఈ సన్ స్క్రీన్ యూజ్ చేయండి, ఆ సన్ స్క్రీన్స్ యూజ్ చేయండి అని చాలామంది అయితే చాలా గొప్పలు అయితే చెప్తున్నారు. నా ఒపీనియన్ ఏంటంటే, మీ స్కిన్ టోన్ ఏంది అండ్ ఆ స్కిన్కి ఎలాంటి సన్ స్క్రీన్ యూజ్ చేయాలి అనేది జస్ట్ మీకు ఒక డెర్మటాలజిస్ట్ ఉంటారు కదా, స్కిన్ డాక్టర్స్, ఒకసారి మీ స్కిన్ వెళ్ళి చూపించి ఈ నా బాడీ కండిషన్ ప్రకారం, నా ఫేస్ ప్రకారం ఏ స్కిన్ కేర్ ఏ సన్ స్క్రీన్ యూజ్ చేస్తే బాగుంటుందా అని ఒక పాయింట్ ఆఫ్ వాళ్ళని అడిగి మీరు వాళ్ళని అడిగి ప్రొసీడ్ అయ్యి ఏ సన్ స్క్రీన్ అనేది తర్వాతనే డిసైడ్ అవ్వండి. ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ, డాక్టర్స్ అయితే ఇంకా డెర్మటాలజిస్టులు అందరూ మూసేసుకోవాల్సిందే. ఇప్పుడు అదే జరుగుతుంది ఇన్స్టాలో అందరూ. మీకు తెలుసా నేను ఇంత వైట్ ఉన్నాను, అంత వైట్ అనేది జస్ట్ మన సన్ స్క్రీన్ వల్ల మన స్కిన్ కాపాడుతుంది అంతేగాని దానివల్ల మీరు గ్లో అనేది ఎప్పటికీ రాదు. ఓకే, అదొకటి తెలుసుకోండి. అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్ డాక్టర్స్ని కొంచెం తగ్గిస్తే బెటర్. లేదంటే ప్రతి ఒక్క డాక్టర్ ఇప్పుడు చూస్తున్నాం, ఈ అమ్మ ఓపెన్ చేస్తే అదే వచ్చేస్తుంది, వరస్ట్ థింగ్. సో నా సజెషన్ ఏంటంటే, డెర్మటాలజిస్ట్ ఏది రికమెండ్ చేస్తే నీ స్కిన్ టోన్ ప్రకారం అదైతే ఫాలో అవ్వండి. లేకన్నా ఉంటే ఆపేయండి. లేదంటే ఇప్పుడు చాలామంది మన ఫోర్ ఫాదర్స్ ఇలా అందరూ ఉన్నారు కదా, వీళ్ళందరూ ఏమన్నా సన్ స్క్రీన్ యూజ్ చేసేసి ఇలా ఉన్నారా? లేదు కదా. ఏదో చాలా రెమెడీస్ ఉన్నాయి, ఆ విధంగా యూజ్ చేయండి. ఒకవేళ అది కుదరలేదంటే మీరు ఒక డాక్టర్ని కన్సల్టెంట్ అయ్యి తర్వాత ఇలా ఇది యూజ్ చేయాలా వద్దా అని తర్వాత ప్రొసీడ్ అవ్వండి. సపోజ్ వీళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ ఏదో ఒకటి చెప్పేస్తారు, మీరు అదే యూజ్ చేస్తారు, తర్వాత మీ స్కిన్ టోన్ పడక మీకు ఏదన్నా అయితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? వాళ్ళు ఏమైనా ఇస్తారా? ఇవ్వరు కదా. ఇచ్చేట్టుగా ఉంటే వాళ్ళు ఏదన్నా ఇలా మీరు చెప్తున్నారు కాబట్టి, ఇన్ఫ్లుయెన్సర్స్ మీరు చెప్తున్నారు కాబట్టి నేను అది ఫాలో అవుతాను, రేపు నాకు ఏదన్నా అయితే మీరు ఏమన్నా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారని ఒకసారి అడగండి. వాళ్ళు అలా తీసుకుంటారంటే ప్రొసీడ్ అవ్వండి. లేదంటే అన్నీ ఆపేసి ఒకసారి వెళ్ళి కన్సల్ట్ అవ్వండి. ఇది నా ఒపీనియన్. అండ్ ఫేస్ నీట్గా పెట్టుకోవాలంతే. దానికి ఏదో చేసేసి ఏదో అయిపోతుందంటే అది అవ్వదు. ఓకేనా? ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో కింద అయితే కామెంట్ చేయండి. వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, వీలైతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అంతవరకు సెలవు, బై బై.